రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు నీవే నా విభుడవు లోకాన ఘనుడవు నీవే నా విభుడవు లోకాన ఘనుడవు రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు నీవే నా విభుడవు లోకాన ఘనుడవు నీవే నా ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు కూడా ఉన్నాడు. ఈ ధనవంతుడట ప్రతిదినము బహుగా సుఖపడేవాడట. ఈ ధనవంతుడి గురించి రాయబడింది ఏంటంటే ప్రతిరోజు కూడా బహుగా సుఖము అతనికి ఉండేదట, సుఖపడేవాడు అని ఉంది. అయితే సామెతలు 28:20 ధనవంతులకు ఆతురపడేవాడు శిక్ష నొందకపోడు. బాబాయ్ చూసారేముందో వాక్యం. ధనవంతులు అవడానికి ఎవరైతే ఆతృతగా ఇష్టంగా ఉంటారో వారికి ఏమొస్తుందట? శిక్ష వస్తుందట. ధనవంతులు అవటానికి ఆతురపడే వాళ్ళకి శిక్ష. ఇంకా రాయబడింది ఎవరు ధనవంతులు అవటానికి ఆతురపడతారు, ఇష్టపడతారంటే 22లో ఉంది, చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడను. చెడు దృష్టి కలిగిన వాళ్ళు ధనాన్ని సంపాదించడానికి, ఆస్తి సంపాదించడానికి ప్రార్థన ఉన్నా కూడా మానేసి పనులకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఎలా వెళ్తారు? ప్రార్థన ఉన్నా మానేసి పనికి వెళ్తారు. పాండరక వాళ్ళది ఒక
సహోదరి చెప్పింది, వాళ్ళు ఆదివారం రాలేదు. ఒక్కసారి ఎందుకు రాలేదని అడిగితే ఆ సహోదరి చెప్తున్న సాక్ష్యం, ఒక్క వారం రాకపోతే ఏమైందిలే అనుకొని పనులు అయిపోతానని వెళ్ళిపోయారట వాళ్ళు. ఆ వారంలో జరిగిన విషయం ఏంటి తెలుసా? 12,000 ఖర్చు అయిపోయినట రోగం వచ్చి, ఒక్క ఆదివారం మాడినందుకు. ఎన్ని వేలు అయింది? ఒక్క ఆదివారానికి 12,000. రోజుకి ఎంత వస్తుంది మనిషికి? ఒక్క రోజుకి ఎంత వస్తుంది? ఆ ఆదివారం వెళ్ళటాన్ని బట్టి ఆ వారం అంతా పని లేదు, ఇంకా 12,000 ఎక్స్ట్రా ఖర్చు అయింది. చూసారు ఎలా ఉందో? ఇక్కడ ఏముంది? చెడు దృష్టి గలవాడు ధనాన్ని సంపాదించడానికి ఆతృత పడతాడట. అయితే ఏమైంది? 22లో, చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదన ఆతురపడును, తనకు దరిద్రత వచ్చినని వానికి తెలియదట. ధనం సంపాదించాలంటే ఏమొస్తుందట? దరిద్రత వస్తుందట. ధనాన్ని కోరుకుంటావా? యేసయ్యని కోరుకుంటావా? ఒక పక్కన యేసయ్యని, ఒక పక్కన ధనాన్ని పెడితే నువ్వేం కోరుకుంటావు? నేను యేసయ్యనే కోరుకుంటున్నా అంటారు. కానీ సమయం వచ్చినప్పుడు చూపించాలి. అది సమయం వచ్చినప్పుడు చూపించాలి. నీ సమయం, నీ వంతు వచ్చినప్పుడు నువ్వు ధనాన్ని కోరుకోకుండా యేసయ్య కోసం నిలబడతావా? మరి హల్లెలూయా. ఒక అతనికి, రిక్షా అతనికి లాటరీ తగిలిన మధ్యలో పేపర్లు ఎప్పుడే వేశారు. లాటరీ తగిలితే హోటల్లో ఉండి, నాకు ఇన్ని కోట్లు, ఇన్ని లక్షలు వచ్చేస్తున్నాయని ఒక్కడే నవ్వుకుంటా చనిపోయాడట. ధనాన్ని కోరుకునే వాళ్ళు బైబిల్లో తమ్మును తామే పొడుచుకున్నారని ఉంది తిమోతిలో. ఇలా కొంతమంది నష్టం, కష్టం, బాధ పెడుతుంది ధనం. ధనాన్ని కోరుకోకూడదు ఎవరు కూడా. ఈ ధనవంతుడు ఏం చేశాడు? బహుగా సుఖపడేవాడట. ప్రతి దినము, ప్రతిరోజు సుఖపడేవాడట. అయితే లాజర్ అనే ఒక దరిద్రుడున్నాడు. వాడు కురుపులతో దాన్ని క్లీన్ చేసేవారు కూడా ఎవరు లేక, డబ్బులు లేక క్లీన్ చేయించుకోవటానికి కురుపులతో ధనవంతుని ఇంటి వాకిట్లో పడి ఉన్నాడట. ఎంత ధనవంతుడే! అయ్యో పాపం, ఎవరు లేరే తనకి. కుక్కలు వచ్చి కురుపులు నాకేవట, క్లీన్ చేసేవట. అయ్యో ఇతనికి ఎవరూ లేరే, నేను కొంచెం సాయం చేయొచ్చు కదా, నేనేమైనా పట్టుకెళ్తానా, ఏమైనా తెచ్చానా అనుకొని ఏ రోజు కూడా ఈ ధనవంతుడు ఆ యొక్క దరిద్రునికి సహాయం చేసింది లేదు. ఆ దరిద్రునికి ఏ రోజు కూడా సహాయం అందించబడలేదు. ఈ ధనవంతు ఇంటి వాకిట్లో ఉన్నా కూడా కనీసం తినేటప్పుడైనా, ఏదైనా ఫంక్షన్ జరిగేటప్పుడైనా ఒక ముద్ద పెట్టాడంటే అది లేదు. తిని బల్ల మీద కింద తుడిచేసి పడేస్తే బయట అవి తినేవాడట పాపం. ఎంత దరిద్రత చూసారా? ఈరోజున మీలో కూడా ఎవరన్నా అలా ఉన్నారా? మీకు ఒక పూట భోజనం ఉంటే ఒక పూట కూడా లేని వాళ్ళకి ఒక ముద్దన్న పెడుతున్నారా? హల్లెలూయా. అయ్యో ఇది కూడా పెట్టేస్తా, మాకెక్కడి వస్తుంది? నో, అలా అనకూడదు. దేవుడే ఇస్తాడు ఇంకొక పూట. కానీ ఆ ఒక్క పూట కూడా లేని వాళ్ళకి మీరు పెట్టాలి. మొహం తిప్పుకోకూడదు, చాటు పెట్టుకోకూడదు. హల్లెలూయా. అది చాలా చాలా గొప్ప సంగతి. అడుక్కు తినే వాళ్ళందరికీ భోజనం పెట్టాలి. నీకు చేతనైన సహాయం ఇంటికి వచ్చేవారికి నువ్వు చెయ్యాలి. హల్లెలూయా. గర్వంగా చెప్పగలను, నా తల్లి ఆ విధంగా చేసేవారు. హల్లెలూయా. చాలామంది లెప్రసీ వాళ్ళు కట్లు కట్టుకొని వచ్చేవారు ఊరికి. వస్తే లాంచీలు అవి దిగి వచ్చేవారు. ఎక్కడ చూసేవారో తెలీదు. పిల్లలుగా మాకు ఉండేది కొంచెం వేసే దయవల్ల. అది చల్లదన్నమన్నా సరే వాళ్ళని పిలుచుకొచ్చి పాటలు, ఏసై పాటలు పాడుకుంటూ వచ్చేవారు వాళ్ళు. హల్లెలూయా. ఆమెకి ఎవరో ఏసైని గురించి చెప్పారు అంతే. చర్చికి వెళ్ళేది కాదు, ఏమీ కాదు. అన్ని పటాలు పెట్టేది, ఏసై పట్టకుండా పెట్టేది. అన్నిటికీ ధూపాలు వేసి అన్నీ చేసేవారు. అటువంటిది వాళ్ళంటే చాలా ప్రేమ ఆమెకి, బీదవాళ్ళంటే. హల్లెలూయా. అయ్యో పాపమని నాకు అనకూడదు, వాళ్ళని చూస్తే కట్లు కట్టుకుంటారు కదా, నాకేమో కొంచెం భయం వేసేది, చిన్నపిల్లలం కదా. హల్లెలూయా. అలాంటి వాళ్ళు తీసుకొచ్చి పాటలు పాడుతున్నారు. ఏసే పాటలు అంటే ఇష్టం. తన గుమ్మాల్లో నిలబెట్టి పాటలు పాడుకొని ఉన్నది ఇచ్చేసేది అంతే. హల్లెలూయా. భోజనానికి పిల్లలు తింటారా లేదా అని చూసేది కాదు. అలా వండుకొని తినొచ్చులు అనుకునేది, మరి ఏం అనుకుందో తెలియదు. ఆ ఆశీర్వాదమే, తల్లిదండ్రుల ఆశీర్వాదమే దీవెన ఈ రోజున పిల్లలకు వస్తుంది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నీ చేతికి ఏదన్నా దేవుడు ఇచ్చాడంటే దాన్ని బట్టి నిన్ను శోధిస్తాడు.
నిన్ను పరిశోధిస్తాడు. నీకంటే ఎవరన్నా తక్కువగా ఉన్న వాళ్ళు వచ్చి ₹1 అడిగితే నీ దగ్గర ₹2 ఉంటే ఇవ్వాలి. నువ్వు అడిగినా ఇవ్వకపోతే అది ధర్మం అనిపించుకోదు, న్యాయం అనిపించుకోదు. హల్లెలూయా. బీద వాళ్ళకి, నీకంటే లేని వాళ్ళకి అది నువ్వు ఇవ్వాలి. అది దేవుని విధానం. అది అందుకు దేవుడు నీకు 1000 రెట్లు 1000 దీవెనలు ఆశీర్వదిస్తాడు ఆయన. హృదయపూర్వకంగా నువ్వు ఇచ్చినట్లయితే, నీకు చూసుకోకుండా నువ్వు ఇచ్చావే, అది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. అయితే ఈ ధనవంతుడట ఏ రోజు కూడా దరిద్రునికి ఒక్క ముద్ద పెట్టలేదు. ధనవంతుని ఇంటి వాకిట్లో పడి ఉన్నా సరే, అయ్యో కురుపులు కుక్కలు నాకుతున్నాయి, దరిద్రుడికి ఎవరు లేరి అని ఏ రోజు దయ చూపించలేదండి. ఈ ధనవంతుడు బహుగా సుఖపడ్డాడు. ప్రతిరోజు ఊదా రంగు వస్త్రాలు, పట్టు వస్త్రాలు ధరించేవాడట. హల్లెలూయా. అయితే ఒక రోజున దరిద్రుడు చనిపోయాడు. దేవదూతలు వచ్చినాయి, అతన్ని తీసుకుని వెళ్ళిపోయి. హల్లెలూయా. యేసుని నమ్ముకొని నీతిగా యథార్థంగా బ్రతికాడు. ఏ రోజు కన్నం వేయడం కానీ, ధనవంతుడి ఇంట్లోని ఏదన్నా ఆశించడం కానీ చేయలేదు. ఆయన దొంగతనం అనేది చేయలేదు. అంత యథార్థంగా నీతిగా దేవుని నమ్ముకుని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఏ రోజు కూడా అయ్యా ధనవంతుడికి అంత ఇచ్చావు కదా, నాకు కొంచెమన్నా ఇవ్వలేదు. ఏ రోజు సొనగలేదండి, గొనగలేదండి దేవుని మీద. హల్లెలూయా. ఏ రోజు కొనుక్కోలేదు దేవుని మీద. ఈరోజు మనమైతే వాళ్ళకి అంత ఇచ్చావు కదా, అందుకే వాళ్ళు నీకు ఇస్తున్నారు. అవునా? లేకపోయినా లోన్లు చేస్తూ, అప్పులు చేస్తూ, ఏదో చేసి దేవునికి ఇచ్చేవారు చాలామంది ఉన్నారు. అది దేవుడు చూస్తాడు. అయ్యో వీళ్ళకి లేదే, లేకపోయినా నాకు ఇస్తున్నారే. నీకు లేకపోయినా ఇచ్చేంత ఆశ, ఎక్కువ ఇచ్చే అంత ఆశ ఉండదు చూసావు నీకు, అదే దేవుడు చూసేది. హల్లెలూయా. దేవునికి ఎవరైతే ఇస్తారో వాళ్ళకి దేవుడు వెనకబెట్టడు. దేవుడికి ఇచ్చేవారికి దేవుడు కూడా ఇస్తాడు. కొంతమంది చెత్త, పొట్టు, చెదారం ఇస్తారు దేవునికి. ఎటువంటివి ఇవ్వాలి? శ్రేష్టమైనవి ఇవ్వాలి. దేవుడు శ్రేష్టమైన వాడు కదా. శ్రేష్టమైనవి ఇవ్వరు వాళ్ళకి, చేతులు రావు, మనసు రాదు. అటువంటి వాళ్ళని దేవుడు దీవించాడు ఎప్పటికి కూడా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా, దరిద్రుడు కూడా చనిపోయాడు. ఈ ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడు. సరాసరి పాతాళానికి. అక్కడ వేదన ఉంది, బాధ ఉంది. ఈ ధనవంతుడు చనిపోయి పాతాళంలో బాధపడుచున్నాడు. కన్నులెత్తి దూరం నుండి చూశాడు. ఈ దరిద్రుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు ప్యారడైజ్లో. వాళ్ళు చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్నారు. ధనవంతుడు పాతాళంలో కింద ఉన్నాడు, వేదన పడుతున్నాడు. వేదనకరమైన స్థలం అది. అయితే కన్నులతో పైకి చూస్తే అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు కనబడ్డాడు. ఏంటి, నా ఇంటి వాకడు ఉండేవాడే ఇతను, ఎంగిలి మెతుకులు తినేవాడే అనుకొని అతను లాజర్ని చూసి, అయ్యా అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, లాజర్ తెలుసు కదా, లాజర్ని ఒక్క వేలితో ఒక్క డ్రాపు నీరు నా నోటి మీద వేయమనండి, చాలా దాహంతో బాధపడుతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే బాగా తిని సుఖపడ్డాడు నోట్లో. చిన్నది కూడా ఒక లాజరుకి, దరిద్రుడికి ఇవ్వలేదు. ఆ నాలుక దాహంతో వేదన పడుతుంది. హల్లెలూయా. నాలుకను చల్లార్చడానికి ఒక్క చుక్క వేయమంటే 24లో, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొన నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపు. ఎంత ధైర్యం చూసారా? తనకు తెలిసినవాడు కదని లాజర్ని పంపే ఇక్కడికి వేదనకరమైన స్థలానికి, నా నాలుకను చల్లార్చడానికి ఈ వేదనకరమైన స్థలానికి పంపించు. చూసారా? పేరు తెలుసు కాబట్టి, మనిషి తెలుసు కాబట్టి అడుగుతున్నాడు. నా నాలుక చల్లార్చడానికి ఈ వేదనకరమైన స్థలానికి లాజర్ను పంపించవా తండ్రివైన అబ్రహామా? నేను అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేశాడట. అగ్ని జ్వాలలు. పాతాళం అంటే ఏంటి అనుకుంటున్నావు? అగ్ని జ్వాలల్లో యాతన పడుతూ ఉన్నాడు ఈ యొక్క ధనవంతుడు. పాతాళంలో ఏముంటుంది? అగ్ని జ్వాలలు ఉంటాయి. బహుగా సుఖపడ్డాడు గనుక అగ్ని జ్వాలలో యాతన పడుతూ ఉన్నాడు. అందుకు అబ్రహాము గారు అన్నారు 25లో, లూకా 16:25లో, కుమారుడా, నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు. ఏం జరిగింది? నీ జీవితకాలంలో నీకు ఇష్టమైనట్లుగా సుఖాన్ని అనుభవించావు. నువ్వు సుఖపడ్డావు. అలాగుననే లాజరు కూడా కష్టాన్ని అనుభవించాడని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. నువ్వు సుఖపడ్డావు బహుగా. అలాగే
లాజరు కూడా కష్టాన్ని అనుభవించాడని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవైతే యాతన పడుతున్నావు. నువ్వు జీవితకాలం అంతా సుఖాన్ని అనుభవించావు, నీకు ఇష్టమైనట్టుగా ప్రతిరోజు తిన్నావు, కానీ ఏ రోజన్నా తనకి ఒక్క ముద్ద పెట్టలేదు నువ్వు అని మీనింగ్ ఇచ్చే విధంగా అబ్రహాం గారు చెప్తున్నారు. అక్కడైతే వేదన పడ్డాడు కదా, ధనవంతుడు కదా, ఇతను ఎంతో ఉంటుంది, కానీ ఏ రోజు తనకి వెళ్ళదండి బాబు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండా, అంతేకాకుండా ఇక్కడ నుండి మీ యొద్దకు వెళ్ళాలంటే వాళ్ళు దాటిపోకుండా మీకు మాకు మధ్యలో పెద్ద అగాధం ఉంది. హల్లెలూయా. ఏముంది ఇక్కడ? పెద్ద అగాధం ఉంది. అంతేకాదు, ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండానట్లు, అక్కడి వారు మా యొద్దకు రాకుండానట్లు మాకుని మీకుని మధ్య మహా అగాధం, లోయ, మహా అగాధం ఉంది. కింద నుండి చూస్తారు కానీ పైన ఉన్న వాళ్ళని అక్కడికి వెళ్ళడానికి వీలు పడదు, అక్కడ వాళ్ళు ఇక్కడ రావడానికి వీలు పడదు అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. అప్పుడు అతడు అన్నాడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, అలాగైతే రావడం కుదరదా? అయితే నాకు 5 సహోదరులు ఉన్నారు, అయితే వాళ్ళు కూడా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా లాజర్ని పంపించి కొంచెం సాక్ష్యం ఇప్పించయ్యా. లాజర్ని పంపించు, చనిపోయాడు లాజరు, సాక్ష్యం ఇప్పించే పని, చనిపోయిన లాజరు మళ్ళీ బతికించి సాక్ష్యం ఇప్పించు. ఏమని సాక్ష్యం ఇప్పించు? వేదనకరమైన స్థలం ఉంది, ఆ వేదనకరమైన స్థలంలో వెళ్ళకుండా మీరన్నా మంచిగా బతకండి అని చెప్పి సాక్ష్యం ఇప్పించు. లేని వాళ్ళకి ఇవ్వండి, మీరన్నా దేవుని నమ్ముకోండి, దేవుని నమ్ముకొని దేవునికి ఖర్చు పెట్టండి మీ ధనాన్ని అని చెప్పి సాక్ష్యం ఇప్పించు. చూడండి, ఎవరైనా చనిపోయిన వాళ్ళు లేచారనుకోండి ఏమంటారు? దెయ్యం వచ్చిందంటారు. అవునా కదా? చనిపోయిన వాళ్ళు లేస్తే ఏమంటారు? దెయ్యం వచ్చింది అని ఊరంతా రానిస్తారా? ఇతను అంటున్నాడు చనిపోయిన లాజర్ని పంపించు అంటున్నాడు. సరే, చనిపోయిన లాజర్ లేస్తే ఏమంటాడు? దెయ్యం వచ్చింది, దెయ్యం వచ్చిందని అందరూ కూడా పారిపోతారు. అయితే మాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ వేదనకరమైన స్థలానికి రాకూడదు, నేనైతే వచ్చేసాను, దేవుని నమ్ముకోలేదు, నా ధనాన్ని దేవునికి ఖర్చు పెట్టలేదు, నా ఇష్టానికి ఖర్చు పెట్టుకున్నాను, ఈ లాజర్ని కూడా నేను చూసుకోలేదు అని చెప్పి తను ఎప్పుడు బాధపడుతున్నాడు. ఎక్కడ? అగాధంలో, అగ్ని జ్వాలల్లో, పాతాళంలో. ఉపయోగం ఏముందండి? భూమి మీద దేవునికి ఇచ్చిన ఆయుష్ని నువ్వే విధంగా గడుపుతున్నావు? దేవునికి కాకుండా వేరే విధంగా గడుపుతున్నావా సహోదరి సహోదరి? అది కూడా దేవుడు లెక్కలో తీసుకుంటాడు. దేవుడు అన్నీ కూడా లెక్కలో తీసుకుంటాడు. నీకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, అన్నీ ఇచ్చి, పంచభూతాలు ఇచ్చి దేవుడు నీకు పోషిస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నీ కూడా లెక్కలు తీసుకుంటాడు. అంతేకాక ఇక్కడ నుండి పంపితే కుదిరే పని కాదు. 5 ఉన్నారు నాకు అన్నదమ్ములు. అబ్రహాము చెప్తూ ఉన్నాడు, 5 అన్నదమ్ములను నాకు అతని దగ్గరికి, వాళ్ళ దగ్గరికి పంపించే లాజర్ని అంటే అబ్రహాం గారు చెప్తున్నారు 29వ వచనంలో. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు. వారి దగ్గర ఎవరున్నారు? బతికిన వారి దగ్గర మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు. చూసారు ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఇక్కడ బయట పెడుతున్నాడు. లాజరుకి ఇవ్వకపోవడమే కాదు, దేవుణ్ణి నమ్ముకోలేదు, సేవకులు చెప్పిన మాట విని సన్నిధికి వెళ్ళలేదు, దేవుని నమ్ముకోలేదు అతను. హల్లెలూయా. ఇక్కడ బయట పెడుతున్నాడు ఆ విషయం. చూసారా ఏమంటున్నాడు? తండ్రి అయిన అబ్రహామా, నీవు నా సహోదరుల దగ్గరికి లాజర్ని పంపించవా? కొంచెం సువార్త చెప్పించవా? దేవుని నమ్ముకోమని, దేవునికి వారి ధనాన్ని ఖర్చు పెట్టమని, బేదలు కూడా ఇవ్వమని చెప్పవా? అన్ని విధాలు ఇక్కడ రాయబడలేదు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే అబ్రహాం మాట్లాడుతున్నారు. అందుకు అబ్రహాము వారి వద్ద మోషేయు ప్రవక్తలు. మోషే ఎవరండి? దైవజనుడు. మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. ఏం చేయాలి? వారి మాట వినవలనని అతనితో చెప్పగా, మోషే ప్రవక్త అంటే సేవకుల మాట మీరు వినాలి. మోషే మాట, ప్రవక్తల మాట, సేవకుల మాట మీరేం చేయాలి? మీ అన్నదమ్ములు వినాలంతే. ధనవంతులం కదా మేమని నువ్వు వినలేదు. ఈ లాజర్ను పంపించిన వాళ్ళు దరిద్రుడు, లాజర్ దెయ్యమయ్యి వచ్చాడని అందరూ అంటారు తప్ప మీ అన్నదమ్ములు ఎవరు లాజర్ మాట వినరు.
అక్కడ ఉండవలసిన వారు ఉన్నారు. మోషే ఉన్నాడు, ప్రవక్తలు, సేవకులు ఉన్నారు. ఇతను అసలు దేవుని నమ్ముకోలేదు. అబ్రహాం గారు బయట పెడుతున్నారు ఈ విధానం. దేవుని నమ్ముకోకుండా ఇష్టానుసారంగా లోకంలో బ్రతికిన వ్యక్తి ధనవంతుడు. బీదలను కూడా కనికరించేవాడు కాదు. తనకున్న ధనాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి, జలసాలు ఖర్చు పెట్టి, దేవుని కూడా నమ్ముకోకుండా ఇష్టం వచ్చినట్లుగా బతికిన వ్యక్తి. ఇప్పుడు తెలుస్తుంది, అగ్ని జ్వాలల్లో, అగాధంలో, పాతాళంలో వేదన పడుతున్నాడు. హల్లెలూయా. వారి మాటలు వినవల్లని అతనితో చెప్పాడట అబ్రహాం గారు. అతడు అన్నాడు, తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు. ఈ ధనవంతుడు అంటున్నాడు చూడండి, తండ్రివైన అబ్రహామా అలాగనొద్దయ్యా. మృతుల్లో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. హల్లెలూయా. మృతుల్లో నుండి లేచి ఒకరు వాళ్ళ దగ్గరికి వెళ్తే వారు చూసి మారు మనసు పొందేస్తారట. ఇతను చూచాడు అన్నీ. తేడా ఏంటో, దేవుని నమ్ముకోకపోతే ఎలా ఉంటుందో, దేవుని నమ్ముకుంటే ఎలా ఉంటుందో తేడా ఇతనికి కనబడింది చనిపోయిన తరువాత. అందుకే ఇతను అంటున్నాడు, బ్రతికున్న వారి దగ్గరికి పంపిస్తే వారు ఆ తేడా గమనిస్తారు. మరి నువ్వెందుకు గమనించలేదు? నువ్వు బతుకున్నప్పుడు గమనించలేంది వాళ్ళు బ్రతుకున్నారు, వాళ్ళు ఎలా గమనిస్తారని అనుకుంటున్నావు? హల్లెలూయా. ఈ వ్యక్తి గమనించలేదు, బ్రతుకున్నప్పుడు. చనిపోయిన తర్వాత పాతాళంలో వేదన పడుతున్నాడు కనుక ఇతను అలాంటి మాటలు పలుకుతున్నాడు. ఆ లాజర్ని పంపిస్తే వీడెవడో చనిపోయి తిరిగి వచ్చాడు, దెయ్యం అయిపోయాడు, ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు అని ఇష్టానుసారంగా మాట్లాడతారు. సేవకులు ఉన్నారు, మోషే అన్నాడు, దైవజనుడు, సేవకులు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాటలు వినాలి అంటే అబ్రహాం గారు అలాగ అనొద్దంట. అలాగ అనవద్దయ్యా. చనిపోయిన వాళ్ళు ఒకళ్ళు లేచి వెళ్ళి సువార్త చెప్పితే దేవుని నమ్ముకోండి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు, మీ అన్నయ్య నరకంలో ఉన్నాడు అని చెప్తే వాళ్ళు నమ్ముతారంట. హల్లెలూయా. చూడండి ఎలా వచ్చింది. ఇతను చనిపోయి చూశాను కానీ ఇతను తెలియలేదు. కొంతమంది కొంచెం ఉంటే చాలు వాళ్ళకి పట్టలేమండి. కొంచెం ఉంటే చాలు వాళ్ళని పట్టలేం. దేవుని ఖాతరు చేయరు, దేవుని వాక్యాన్ని ఖాతరు చేయరు, దేవుని సేవకులు ఇంకా లక్ష్య పెట్టరు. హల్లెలూయా. ఓ రోజున రాజుగారు వెళ్తూ ఉన్నారట ప్రజల్ని చూడాలని. మంత్రి గారు ఇద్దరు బయలుదేరి వెళ్తున్నారు. రాజుగారు రథం మీద కూర్చున్నారు. అయితే అందరు వెళ్తుంటే రాజుగారు వస్తున్నారని అందరు నమస్కారం అండి అని చేస్తూ ఉన్నారట. ఒక అతను మాత్రం ఇంటి మీద కుర్చీ వేసుకొని కూర్చుని కాలు మీద కాలేసి కూర్చున్నాడట. రాజుగారికి మర్చిపోయింది, ఏంటి రాజుగారు వస్తున్నారని అందరూ నమస్కారం చేస్తూ ఉంటే ఇతనేంటి ఇలా కాలు మీద కాలేసి కూర్చున్నాడు అని అంటే మహామంత్రి ఏంటో కనుక్కో వెళ్ళి అన్నారట రాజుగారు. అనగానే మంత్రి గారు అన్నారట, అయ్యా అక్కడికి వెళ్ళవసలేదులేండి, నేను ఎక్కడుండే కనుక్కుంటున్నా అన్నాడట. ఎలా కనుక్కుంటా అంటే అతనికి 3 ఏళ్ళు చూపించాడట. 3 ఏళ్ళు చూపిస్తే అతను 2 ఏళ్ళు చూపించాడట. హల్లెలూయా. ఏంటి మహామంత్రి నీకు అర్థమైందా? మహామంత్రి తెలివైన వాడే. అర్థమైంది మహారాజా. ఏంటి అర్థమైంది? అతనికట 2 పూటలకు సరిపడే భోజనం ఉందట. హల్లెలూయా. అందుకని ఎవరిని కేర్ చేయడట. చూసారా, గొప్ప గర్వం. కొంతమందికి ఇలాగే కొంచెం ఉంటే వాళ్ళని పట్టలేము. అందుకే సామెత ఉంది కదా ఒకటి, అన్ని ఉన్న ఇస్త్ర అనిగిమనిగి ఉంటుందట, ఏమీ లేని ఇస్త్ర గిరి పడుతుందట. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ధనవంతులు అవ్వటానికి ఆతురపడే వాళ్ళు ఎలా ఉంటారు? దరిద్రత వస్తుందట వాళ్ళకి. దేవునికి కాకుండా ధనాన్ని కూడబెడుతున్నావా? ఈ రోజున దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వాలి. లేకపోతే ధనవంతులు అయిపోదాం అంటే దరిద్రత పరిగెత్తి వస్తుందట నీ దగ్గరికి. సామెతల గ్రంథంలో ఇప్పుడు మనం చదివాం కదా 28 28 హల్లెలూయా. దేవునికి కాకుండా ఈ ధనాన్ని కూర్చోబెట్టుకున్నారు వీళ్ళు. మారు మనసు పొందుతారయ్యా. లాజరు వెళ్తే కొంచెం పంపించయ్యా బ్రతిమలాడుతున్నాడు ధనవంతుడు. మారు మనసు పొందటానికి లాజరు వచ్చిన వాళ్ళు పొందరు. మోషే ఉన్నాడు, సేవకులు వాళ్ళ మాట వినాలంతే అని అబ్రహాం గారు అంటే అలా అనవద్దయ్యా. తండ్రివైన అబ్రహమా అలాగ అనవద్దు. మృతులుండి ఒకటి వారి వద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో ఉండి ఒకడు లేచినా కూడా వారు నమ్మరని అతనితో చెప్పడం జరిగింది. హల్లెలూయా. మంగళవారం
అంటే నేను సచివాలయంలో పని ఉండి సచివాలయానికి వెళ్ళిపోయాను. అయితే మధ్యాహ్నం వచ్చేటప్పటికి మధ్యాహ్నం 12 ఆ టైంలో పిల్లోడికి వాంతులు అయిపోతున్నాయి. వాంతులు అయిపోతుంటే అదే మామూలుగా ఇట్లా వాలిపోయి వాంతులు చేసుకుంటున్నాడు. వాంతులు చేసుకుంటుంటే నేను వచ్చేటప్పటికి పర్లా కొద్ది బాగానే ఉందని చెప్పి ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టాను. మంచం మీద పడుకోబెట్టి అది భోంచేద్దామని చెప్పి కింద కూర్చున్నాము. కూర్చోగానే మోషన్స్ అయిపోతున్నాయి. మోషన్స్ అయిపోతుంటే అంటే వాంతులు మోషన్స్ ఒకసారి అయితే డేంజర్ బాగా. నేను చిన్నప్పుడు చదువుకునేప్పుడు అదే 3వ తరగతి 4వ తరగతి చదివే పిల్లలు అలాగే వాంతులు మోషన్స్ అయ్యి మా ఎదురుగానే చాలామంది చనిపోయారు అట్లాగే సడన్గానే. అయితే నాకు ఇక భయం వేసి బంటిమిల్లో హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళాను. అయితే అతను ఏం కాదులే అని చెప్పి మామూలుగా ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేయగానే మళ్ళీ మోషన్స్ ఎలా అంటే వాటర్ లాగా మంచినీళ్ళు లాగానే మోషన్స్ అయిపోతున్నాయి. పిల్లోడు సోలిపోయాడు మాట. ఫుడ్లో ఏదో పాయిజన్ ఉంది, చిన్నపిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపో, లేకపోతే డేంజర్ అయ్యా, అర్జెంటుగా తీసుకెళ్ళిపో అన్నాడు. ఇక నాకు కాళ్ళు చేతులు ఒళ్ళంతా చల్లబడిపోయింది. ఇక ఏం చేయాలో అర్థం కాల. మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళాను. మా అమ్మ దగ్గరికి తీసుకెళ్తే మా అమ్మ అలా ఉండగానే వాటర్లాగా విరోచనాలు అయిపోతున్నాయి. పిల్లోడు ఇక సోలిపోయాడు, పడిపోయాడు. ఇక వెంటనే భయం వేసి అమ్మగారికి ఫోన్ చేశాను. అమ్మగారు ప్రార్థన చేశారు. అమ్మగారు ప్రార్థన చేశాక బాగుంది. అమ్మగారు కూడా ప్రార్థన చేసి చెప్పారు. అమ్మగారు ఏం కాదు సమయాలు, ఏం కాదు ప్రార్థన చేశాం కదా, ఏం కాదు అన్నారు. నేను అనుకున్నాను పిల్లోడేమో మొత్తం అయిపోయింది, నేను ఇంకా పిల్లోడు బ్రతకడు అనుకున్నాను. అమ్మగారు ఏంటి ఇలా అన్నారు, పిల్లోడిని చూడలేదు కదా, ఇలా అన్నారు ఏంటా అనుకున్నా. కానీ అమ్మగారు అన్న మాట వల్లే పిల్లోడు ఈరోజు ఇలా ఉన్నాడు. అయినా యేసయ్య ఈ రకంగా బిడ్డను బ్రతికించాడు అమ్మగారి ప్రార్థన వల్ల. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ, ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. చూడండి, చిన్నపిల్లలకి విశ్వాసం తెలియదు, పెద్దవాళ్ళు విశ్వాసం ఉంచాలి. దేవుడు మనకు సహాయం చేస్తారు. ప్రార్థన చేశాం కదా, ఇంతకు మించి చేశాడు దేవుడని. ఎవరి విశ్వాసాన్ని బట్టి వారు దీవించబడతారు. హల్లెలూయా. చిన్నపిల్లలకి వామిటింగ్స్ మోషన్స్ అంటే చిన్న విషయం కాదండి. చూసారా, కలరా అంటారు ఆ వ్యాధి పేరు. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆ బిడ్డకి సహాయం చేశారు, స్వస్థపరిచారు. ఏదన్నా ప్రార్థన ద్వారా సమస్తము కూడా దేవుడు సహాయం చేస్తారు. విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా.